నానమ్మ నిమ్మకాయ పచ్చడి పడుతుందమ్మా. ఎలా పడుతుందో అడుగుదామా నానమ్మని? ఏమా నిమ్మకాయ పచ్చడి ఎలా పడుతుంది? నిమ్మకాయలు శుభ్రంగా తెచ్చుకుని కడుక్కోవాలి. కడిగేసేసి ఇంత పెద్దగా ఉండాలా, చిన్నగా కూడా ఉండొచ్చా? చిన్నగానే ఇలా ఈ కలర్ ఉండాలి. ఈ కలర్ అంటే ఎలా? పచ్చగా ఉండాలి. ఈ కడిగేసి తుడిచేసి కొద్దిసేపు ఎండలో పెడితే బాగా ఏమైనా నీరుంటే పోతుంది. నిల్వ రాత్రి పచ్చని నిల్వ ఉండదు. అప్పుడు బాగా నీట్గా కడుక్కుని బాగా తుడిచేసి ఎండలో పెట్టాలి. ఎంత కాసేపు పెడితే చాలు. అయిన తర్వాత అప్పుడు ముక్కలు ఇట్లా కోసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. ఇలా కోసుకున్న తర్వాత ఈ పసుపు వేసుకోవాలి. ఫస్ట్ పసుపు వేసుకోవాలి. ఇవి ఎన్ని నిమ్మకాయలు? ఈ 10 కాయలు. ఈ గ్లాసులు ఉప్పు వేసుకుని ఇప్పుడు ప్రస్తుతానికి వేసుకుని ఉంచుకోవాలి. గల్లుప్పు పోతే నీరు ఉంటుంది. మెత్తనుప్పు పోతే నీరు రాదు, వాటర్ రాదు అన్నమాట. వాటర్ ఎక్కువ కావాలంటే ఇట్లా వాటర్ వస్తుంది. మేము చిన్నప్పుడు అన్నీ ఇలా గల్లుప్పే వాడేవాళ్ళు. ఇట్లా కాయట్టుకుని ఒక 5 రోజులు అయిన తర్వాత కాయ కొంచెం మగ్గిన తర్వాత మెత్తబడుతుంది. అప్పుడు మెత్తబడిన తర్వాత ముందుగానే కారం కలిపితే ముక్క బిరుసుకుపోతుంది, ముక్క మెత్తబడదు. కారం కలపకూడదు. ఇప్పుడు ఈ రోజు వరకు అయితే రెండే కలుపుతాం అంతే, ఇంకేం కలపకూడదు. తర్వాత మెత్తబడిన తర్వాత అప్పుడు కూసేపు ఎండలో పెట్టి ఇప్పుడు కారము అది అన్ని మెంతులు ఎండలో ఎంతసేపు? కూసేపే. ఒక జాడీని ఇప్పుడు ఇది ఉందనుకో కూసేపు అలా బయట అలా ఎండలో పెడుతున్నాయి. అలా పెట్టేసి తీసేసి అప్పుడు అల్లము ఇది పసుపు వేసాం కాబట్టి ఇంకా పసుపు వేయక్కర్లేదు. కారము అది అన్ని మెంతులు వేపేసి మెంతులు పిండి ఎల్లుల్లిపాయలు నూరేసేసి కలిపేయాలి. ఇష్టం ఇంత ఎల్లుల్లిపాయ అయితే సరిపోతుంది. ఒక ఎల్లుల్లిపాయ అంటే ఇలా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు కావాలనుకుంటే పచ్చిమిరకాయలు ఇంత పచ్చిమిరకాయలు నీళ్ళు ఇలా కోసి బజ్జీ ఇప్పుడు ఓర మిరపకాయలు లాగా కోసి ఇందులో వేసేసుకోవాలి. కోసేసుకుని అవి కూడా పెడితే మగ్గుతుందన్నమాట. సంవత్సరం మొత్తం పట్టుకోవచ్చు. ఆ సంవత్సరం కూడా ఎప్పుడైనా పట్టుకోవచ్చు. ఒక ఆషాఢ మాసంలోనే పట్టుకోవచ్చు. సేదు పచ్చడి ఆషాఢ మాసంలో పట్టుకోవచ్చు. శ్రావణ మాసం కానీ ఎప్పుడు వస్తాయి కాబట్టి కాకపోతే సీజన్లో పట్టుకుంటే బాగుంటుంది పచ్చడి. ఇది సీజన్ ఇప్పుడు నిమ్మకాయ సీజన్. శ్రావణ అప్పుడు పెద్దగా రావు వేసవికాలం, కాయ కూడా బాగోదు. ఈ శ్రావణ మాసం కానించి ఇప్పుడు దాకా పట్టుకోవచ్చు. అప్పుడు పచ్చడి నిల్వ బాగుంటుంది. కదుపుకోవాలి. ఉప్పు మొత్తం కలిసేది స్పూన్ తోటి, గరిటి తడి లేకపోకుండా దాంతో తిప్పుకోవాలి. సో మన నిమ్మకాయ ముక్కలు ఊరిపోయినాయి. వీటిలో ఇప్పుడు కారం కలుపుకోవాలి. కారం ఒక 5 స్పూన్స్ యాడ్ చేస్తున్నా. ఇది పచ్చడి కదా, కర్రీస్లో అయితే ఒక 1 or 2 స్పూన్స్ సరిపోతుంది, కానీ పచ్చళ్ళలో ఎక్కువ కారం పట్టింది. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. వెల్లుల్లిపాయ అలాగే మెంతులు పౌడర్ చేసుకుని వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. సో టేస్టీ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి ఒక ముక్క వేసుకుంటే చాలు, చాలా చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసుకోండి. మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.